శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం తవ్వుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు 2.5-3 కిలోమీటర్ల ఆ సొరంగం అంతా కూలిపోయి 8 మంది కూలీలు అందులోనే ఇరుక్కపోయి ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇక్కడ 7 రైతులు చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుంటారు. అక్కడ 8 మంది కూలీలు అలా ఇరుక్కపోయి ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఏం ఎన్నికల ప్రచారం అది? ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా? కింద మీద అయ్యేది ఉందా? ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం. దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు సిద్విలాసంగా మాట్లాడుతున్నాడు. ఈ ఎలక్షన్ గెలిస్తేంది పోతేంది అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే వెనుకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడట. ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది ఏంది, 36సారి పోయి పీకేది నాకు ఇలా అడుగుతా. 36 సార్లు. నేను నాకు కోపంతో చెప్తలేను, కేవలం మీరు ఆలోచించమని కోరుతున్నా. 35-36 సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు. ఇంకా అందులో కూడా 6 ఖాళీలు ఉన్నాయి, అది కూడా పూర్తి చేసుకోలేడు. కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు. ఈయననట పెద్ద పెద్ద మాటలు, కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు, కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. నోరు తెరిస్తే కేసీఆర్ తప్ప ఇంకోటి యాదికి రాదు. నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు, అది కూడా పక్కా.